హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో ఓడిపోయిన తర్వాత వన్ డేస్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వన్ డేలో మనం 17 రన్స్తో గెలిచాం. విరాట్ కోహ్లీ స్కోర్డ్ 100, రోహిత్ రాహుల్ ఇద్దరు కూడా 50s చేశారు. అంతా బాగానే ఉంది అనుకున్నాం. కుల్దీప్ యాదవ్కి 4 వికెట్లు వచ్చాయి, హర్షిత్ రాణ్కి 3 వికెట్లు వచ్చాయి. సో అట్లీస్ట్ ఈ ఫార్మాట్లో ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ హంకీ డోరీ, అంతా బాగానే ఉంది ఈ ఫార్మాట్లో అని మనం అనుకున్న టైంలో నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే the relationship between coach Gautam Gambhir and players Rohit Sharma and Virat Kohli are very cold. చాలా వాళ్ళ మంచి కొంచెం టెన్షన్ వాతావరణం ఉంది. ఇది బీసీసీఐకి ఏమాత్రం నచ్చట్లేదు. సో దీని గురించి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నారు. అది సెకండ్ వన్ డే రాయ్పూర్లో జరగబోతుంది అక్కడ, కానీ థర్డ్ వన్ డే వైజాగ్లో జరుగుతుంది, అక్కడ జరగచ్చు. ముందు అహ్మదాబాద్ అనుకున్నాం, ఈ 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత అహ్మదాబాద్లో అనుకున్నాం, కానీ జరగచ్చు. దాంట్లో చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా, మరొక బీసీసీఐ అఫీషియల్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళిద్దరు భవిష్యత్తు గురించి దాంట్లో డిస్కస్ చేస్తారు. వాళ్ళ రిలేషన్స్ సరిగ్గా లేవు అనేది దానికి జగన్ చెప్పడం. అంతే. అదే రిపోర్ట్లో ఇంకోటి ఏముందంటే ఈవెన్ రోహిత్ శర్మ అండ్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్, వీళ్ళిద్దరి మధ్య కూడా టెన్షన్ ఉంది. ఆస్ట్రేలియా టూర్ అప్పటి నుంచి కూడా ఉన్నది వాళ్ళిద్దరి మధ్య. దే ఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్. ఇద్దరు కూడా ముంబైకి చెందిన వాళ్ళు, కలిసి క్రికెట్ కూడా ఆడారు వాళ్ళిద్దరు. కానీ వాళ్ళిద్దరి మధ్య గతంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ విభేదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి అనేది కూడా ఆ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అది ఎంతవరకు నిజం అని కాదనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైనా న్యూస్ వచ్చిందంటే దాంట్లో ఖచ్చితంగా నిప్పులేంది పొగరాదంటారు, అట్లా ఉన్నది. అండ్ ది ఇన్సిడెంట్స్ మనం, అండ్ ఇఫ్ యూ పుట్ 2 and 2 టుగెదర్, అంటే ఇప్పుడు ఇటీవల మీరు యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు బిఫోర్ ది ఇంగ్లాండ్ సిరీస్. ఆ తర్వాత మళ్ళీ మనకి వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కడ కనిపించారు? డ్యూరింగ్ దిస్ సిరీస్ అగేన్స్ట్ ఆస్ట్రేలియాతో మనం ఓడిఐ సిరీస్ ఆడినప్పుడే మళ్ళీ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లో మనకి దర్శనమిచ్చారు. ఆ సిరీస్ సందర్భంగా మనకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, గతంలో మనకి విరాట్ కోహ్లీ గంభీర్ కలిసి జోకులు వేసుకోవడం, గట్టిగా నవ్వుకోవడం, నెట్స్ టైంలో, ప్రాక్టీస్ టైంలో. అలాగే రోహిత్ శర్మ అయితే ఇప్పుడు కెప్టెన్గా ఉండేవాడు. తర్వాత రోహిత్ శర్మ అండ్ గంభీర్ విజువల్స్ కానీ ఆ ఫొటోస్ కానీ మనం చూసాం. కానీ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ సందర్భంలో వీళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు అని వార్తలు. అంటే అప్పట్లో దాని గురించి ఎక్కువ రాలేదు, ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతారు. ఆ సిరీస్ కవర్ చేసిన జర్నలిస్టులు ఏం చెప్తారంటే, అప్పట్లో వాళ్ళ మధ్య ఇలాంటి కమ్యూనికేషన్ కనబడలేదు. అంటే దేవర్ సేయింగ్ హాయ్ అంతే, హలో అంతే తప్ప వాళ్ళు పెద్దగా మాట్లాడుకోవడం కానీ ఒక డిస్కషన్లో ఉండడం కానీ ఏమి కనబడలేదు అనేది ఒకటి, నెంబర్ 1. తర్వాత మొన్నటి రాంచీ ఓడిఐ, ఆ సందర్భంలో మీరు చూసే ఉంటారు, చాలా వైరల్ అయింది. ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత రోహిత్ శర్మ సెలబ్రేషన్, క్లాప్స్ కొట్టాడు. హీ వాజ్ సేయింగ్ సంథింగ్, కొన్ని మాటలు అన్నాడు. అది మనకి ఆ మాటలు మనకి వినబడలేదు. ఎందుకంటే అది ఓన్లీ మనకి విజువల్ మాత్రం, ఆడియో ఉందండి. బట్ మన వ్యూవర్స్, మన ఫ్యాన్స్ ఏంటంటే లిప్ రీడింగ్ బాగా చేస్తారు. ఆ లిప్ రీడింగ్లో ముఖ్యంగా ఏదైనా స్వేర్ వర్డ్స్, ఏదైనా అసభ్య పదజాలం దొరికితే దాన్ని ఈజీగా పసిగట్టేస్తారు. సో వాళ్ళు పసిగట్టారు చాలా దాని మీద. అంటే అతను ఏమన్నాడనే విషయం కూడా అందరూ, దాన్ని చాలా వైరల్ అయింది ఆ వీడియో. అతను క్లాప్స్ కొడుతూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి అతను అన్న మాటలు చాలా కసిగా, హీస్ సేయింగ్ సమ్ స్వేర్ వర్డ్స్, కొన్ని మనం అంటే మామూలుగా మాట్లాడుకొని కొన్ని పదాలు అతని నుంచి దొర్లాయి అనేది క్లియర్గా. అంటే రోహిత్ శర్మ మామూలుగా అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం మనకు తెలుసు, బట్ చాలా కసిగా యూజ్ చేస్తాం. మామూలుగా అన్నా కూడా తోటి ప్లేయర్స్ అన్నా కూడా సరదాగా అంటాడు జనరల్ దీంట్లో, కానీ చాలా కసిగా యూజ్ చేశాడు. దేవర్ డైరెక్టెడ్ అట్ గౌతమ్ గంభీర్ అని వాళ్ళు ఇచ్చిన కన్క్లూషన్. గౌతమ్ గంభీర్ ఉద్దేశించి, చూసావా విరాట్ కోహ్లీ అంత బాగా ఆడుతున్నాడు, నేను అంత బాగా లాస్ట్ టైం సెంచరీ కొట్టాను, చూసావా వాళ్ళ సంగతి చూసావా అన్నట్టుగా అన్నాడు. అది చాలా సర్క్యులేట్ అవుతుంది. అంటే దాంట్లో ఏంటో మనకు తెలియదు, ఎవరిని ఉద్దేశించి అన్నాడు, జనరల్గా అన్నాడో మనకు తెలియదు. కానీ అతనైతే కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు అప్పుడు అనేది క్లియర్.
దీని గురించి హర్షదీప్ సింగ్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. హర్షదీప్ సింగ్ వాజ్ నెక్స్ట్ టు రోహిత్ శర్మ ఇన్ దట్ ఇన్సిడెంట్. అప్పుడు అతను కూడా పక్కన నుండి క్లాప్స్ కొట్టడం కనిపించింది. ఏమన్నాడు అనేది నాకు చాలా మెసేజ్లు పెడుతున్నారు. అతను ఏదో ఒక పాట, చిన్నపిల్లల పాట ఒకటి పెట్టి అది అన్నాడు అని చెప్పి, అది జోక్గా, అంటే క్లియర్గా అర్థమవుతుంది అవి కాదు అతను అన్నది, చిన్నపిల్లలకి సంబంధం లేదు, చాలా అడల్ట్ థింగ్ అది అన్నట్టుగా అతను చెప్పాడు. సో ఏదో సంథింగ్ అక్కడ, అంటే అది పక్కన పెడదాం. తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేసి డ్రెస్సింగ్ రూమ్లో ఎంటర్ అయినప్పుడు దెర్ వాజ్ ఏ హగ్. గౌతమ్ గంభీర్ ట్రైడ్ టు హగ్ హిమ్, కానీ చాలా కోల్డ్ హగ్. అంటే ఆ కౌగిలింతలో ఎలాంటి అంటే వామ్త్, ఒక రియల్గా ఒక ఆప్యాయంగా కౌగిలించినట్లేదు, ఏదో మొక్కుబడి వ్యవహారం లాగా ఉన్నది. అది క్లియర్గా అందరికీ అర్థమైంది. ఏదో అతను ట్రై చేశాడు, అది హాఫ్ హార్టెడ్ హగ్, అది కూడా క్లియర్గా మనకు అందరికీ అర్థమైన విషయం. తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ ఇస్ స్టిల్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ కూర్చుని ఉంటాడు కదా, అతను బాల్ చేతిలో పట్టుకుని బాల్ వాసన చూసుకుంటా. సో అక్కడ విరాట్ కోహ్లీ మ్యాచ్ అయిన తర్వాత దే వర్ అలౌడ్ టు హ్యావ్ ఫోన్స్. సో ఆ ఫోన్ తీసుకొని విరాట్ కోహ్లీ లోపలికి ఎంటర్ అవుతున్నాడు. గ్లాస్ డోర్ ఓపెన్ చేశాడు. గంభీర్ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్. గంభీర్ అతను చూస్తున్నాడు, వచ్చి ఏమైనా మ్యాచ్ అయిన తర్వాత జస్ట్ కోచ్ దగ్గరికి వచ్చి దే విల్ షేక్ హ్యాండ్స్ కదా, కానీ అలా కాకుండా విరాట్ కోహ్లీ ఆ ఫోన్ చూసుకుంటూ ఆ తలుపు తీసి ఈ జస్ట్ టోటలీ ఇగ్నోర్డ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గంభీర్ అండ్ వెంట్ ఇన్సైడ్, లోపలికి వెళ్ళిపోయాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది, మీరు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూడొచ్చు. సో అది కూడా వైరల్ అయింది. సో వీళ్ళ మధ్య టెన్షన్ ఉన్నది క్లియర్గా. తర్వాత వాళ్ళు హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో మనకి వచ్చిన ఒక ఫోటో ఏంటంటే హీఈస్ హ్యావింగ్ గౌతమ్ గంభీర్ ఈస్ హ్యావింగ్ ఏ ఇంటెన్స్ డిస్కషన్, సీరియస్ డిస్కషన్ విత్ రోహిత్తో. అంటే వాళ్ళు ఏదో సరదాగా నవ్వుకుంటూ, అంటే మ్యాచ్ అయిన తర్వాత సెలబ్రేషన్స్లో ఉంటారు కదా, ఆ కేక్ కట్ చేస్తున్నారు, కానీ ఒక సీరియస్ డిస్కషన్ చేయడం అనేది ఒక విజువల్ వచ్చింది. ఆ సెలబ్రేషన్స్లో విరాట్ కోహ్లీ పార్టిసిపేట్ చేయలేదు కూడా అంటున్నారు. విరాట్ కోహ్లీ ఎన్డీటీవీ రిపోర్ట్ ఇందాక చూశాను. విరాట్ కోహ్లీ ఆ సెలబ్రేషన్స్లో, అంటే ఆ కేక్ కటింగ్లో విరాట్ కోహ్లీ పార్టిసిపేట్ చేయలేదు, ఈ జస్ట్ వాక్డ్ అవే, వెళ్ళిపోయాడు అతను అని చెప్పి. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ గంభీర్ మధ్య రిలేషన్స్ గతంలో ఉన్నట్టుగా లేవు. మనం మొదటి నుంచి యాక్చువల్లీ మనకు తెలుసు గంభీర్కి విరాట్ కోహ్లీకి ఇష్యూస్ ఉన్నాయి. బట్ వెన్ గంభీర్ కేమ్ యాజ్ కోచ్ ఫర్ ఇండియా, వాళ్ళిద్దరూ మళ్ళీ ప్యాచప్ అయిపోయింది. ఇద్దరు బాగా సరదాగా నవ్వుకోవడం, కలిసి ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళడం, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే టెస్ట్ మ్యాచ్ ఇదైందో, టెస్ట్ మ్యాచ్ ఇన్సిడెంట్, టెస్ట్ మ్యాచ్ల నుంచి వాళ్ళు రిటైర్మెంట్ చేశారో, అప్పటి నుంచి వాళ్ళ మధ్య రిలేషన్స్ పూర్తిగా చెడిపోయాయి అన్నట్టుగా మనకి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అలాగే రోహిత్ శర్మని వన్డే క్యాప్టెన్సీ తప్పించిన సందర్భం నుంచి అగార్కర్కి రోహిత్ శర్మకి మధ్య ఏమాత్రం సరైన రిలేషన్స్ లేవు మనకు తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది, నాకు గ్రెగ్ చాపెల్ ఎలా గుర్తుకొస్తుంది. గ్రెగ్ చాపెల్ పీరియడ్లో ఎలా కదా, సీనియర్ ప్లేయర్స్కి గ్రెగ్ చాపెల్కి మధ్య టోటల్గా బోల్డంత టెన్షన్ కనిపించింది. అది మన రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అయింది. మనం 2007 వన్డే వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్లో నిష్క్రమించాం. వి లాస్ట్ టు బంగ్లాదేశ్, వి లాస్ట్ టు శ్రీలంక. సో ఇది మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతుందేమో అని భయం వేస్తుంది. అసలు ఎందుకు ఉండాలి, అసలు ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇండియన్ క్రికెట్లో, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. సెలక్షన్ ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. టెస్ట్ టీంలో ఏమో అందరినీ ఆల్రౌండర్స్ నింపేస్తున్నారు. మీకు స్పెషలిస్ట్ బ్యాటర్స్ కానీ స్పెషలిస్ట్ బౌలర్స్ కానీ లేరు అక్కడ. అండ్ అక్కడ టీం అంతా లెఫ్ట్ హ్యాండర్సే. మీకు టీంలో మీరు లెఫ్ట్ హ్యాండర్స్, ఈవెన్ మీకు బెంచ్ మీద ఉన్న సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ కూడా లెఫ్ట్ హ్యాండ్. అంటే అగార్కర్ కానీ గంభీర్ కానీ తెలియదా, ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ అలా పెట్టుకుంటాం, ఏముంది రైట్ హ్యాండర్స్ ఉండేవారు కదా ఒకప్పుడు అందరూ అన్నట్టుగా. అలా కాదు కదా. ఇప్పుడు యూ ట్రై టు హ్యావ్ దట్ కామన్. మీకు లేరంటే అనుకోవచ్చు, మీకు అక్కడ అభిమన్యీశ్వర్ ఉన్నాడు, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, మీకు రైట్ హ్యాండర్స్ కొరత ఏం లేదు. అలాగే ఎప్పుడైతే గిల్కి ఇంజరీ అయిందో ఫస్ట్ టెస్ట్ తర్వాత, మీరు నితీష్ కుమార్ రెడ్డిని హడావడిగా టీంలో పిలిపించి జాయిన్ చేసుకున్నారు. ఎందుకంటే అక్షర్ పటేల్ ప్లేస్లో అతను ఆడిద్దామని. ఎందుకు, అక్షర్ కూడా లెఫ్ట్ హ్యాండరే, సాయి సుదర్శన్ అలాగే టీంలో తీసుకున్నాం. 7 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు అవుట్ ఆఫ్ 14. దాంట్లో 2 బౌలర్స్. అంటే మీ టాప్ 8లో మీకు 6 or 7 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. అది నితీష్ కుమార్ రెడ్డి పిలిపించుకున్నారు. కానీ అదే ఇండియా ఆడిన రుతురాజ్ గైక్వాడ్, హూ ఈజ్ ఇన్ ట్రెమెండస్ ఫామ్. ఆ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి ఏమాత్రం ఫామ్లో లేడు.
అతన్ని పిలిపించుకుని అతను టెస్ట్ టీంలో ఆడించారు. బికాజ్ ఈజ్ అన్ ఆల్రౌండర్. వాట్ బౌలింగ్ హ్యాస్ డన్. 6-7 ఓవర్లు మొత్తం పట్టుమని 10 ఓవర్లు కూడా వేయలేదు 2 ఇన్నింగ్స్లో కలిపి. సో అలాంటి అవసరం ఏముంది మీకు? ఆల్రెడీ హ్యావ్ 6 బౌలర్స్ ఇన్ ద 5 బౌలర్స్ ఇన్ ద టీమ్. 5 టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు మీకు. ఉండగా మీకు 6th బౌలర్ అవసరం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? దాంట్లో 5th బౌలర్ వాషింగ్టన్ వాజ్ ఆల్సో అండర్ బోల్డ్. సో ఇలాంటి గమ్మత్తైన పరిస్థితి. సో నితీష్ కుమార్ రెడ్డి బదులు మీకు ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ ఇన్ రుతురాజ్ గైక్వాడ్ని ఆడించుకుంటే బాగుండేది కదా. అది సర్ఫరాజ్ ఖాన్ ఆడించుకోవచ్చు, లేకపోతే అభిమన్యేశ్వర్ని ఆడించుకోవచ్చు. అలా కాకుండా మీరు నితీష్ కుమార్ రెడ్డిని పిలిచి టీంలో చేర్చుకున్నారు. ఏమవుతుంది? అలాగే మీకు ఇప్పుడు వన్డే టీంలో తీసుకోండి. లాస్ట్ టైం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్షర్ పటేల్ ప్లేడ్. సో అక్షర్ పటేల్ డిడ్ రీజనబుల్లీ వెల్. అతనేమీ అక్కడ ఫెయిల్ కాలేదు. మరి అక్షర్ పటేల్ పక్కన పెట్టేసి మళ్ళీ జడేజాని తీసుకొచ్చారు. జడేజా 2 టెస్ట్ మ్యాచ్లో ఆడున్నాడు. ఈజ్ 36-37. సో అతన్ని మళ్ళీ తీసుకొచ్చి వన్డే సిరీస్ ఆడిస్తున్నారు. వేర్ వాజ్ ద నీడ్? అక్షర్ పటేల్ కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా. మీకు అంటే ఆ క్లారిటీ ఎందుకు లేదు? ఒకసారి మ్యూజికల్ చేస్లో ఒకసారి అక్షర్ ఆడించి ఒకసారి జడేజాని ఎందుకు ఆడిస్తారు? ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ మాత్రం అర్థం కావాలి. అలాగే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతుంటాయి. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు రోహిత్ విరాట్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసిపోయి దే ఆర్ ట్రోలింగ్ గంభీర్ అండ్ అగార్కర్. భయంకరంగా ట్రోల్ చేస్తారు. అండ్ ఈవెన్ ఎంఎస్డిఎన్స్ కూడా రోహిటియన్స్ విరాటియన్స్తో పాటు ఎంఎస్డిఎన్స్ కూడా మీతో జాయిన్ అయిపోతున్నారు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్కి రాక మళ్ళీ అవకాశం ఇచ్చారు. 2 ఏళ్ళ తర్వాత అతను మళ్ళీ వన్డే ఆడాడు. కానీ ఏ ప్లేస్లో ఆడాడు? నెంబర్ 4లో ఆడాడు. అతన్ని అవుట్ ఆఫ్ ప్లేస్లో అతను హీజ్ ఎ టాప్ ఆర్డర్ ప్లేయర్. ఎప్పుడైనా అతను ఓపెనర్ ఆడతాడు, లేదా నెంబర్ 3లో ఆడతాడు. వాట్ ఎవర్ వన్ డేస్ ఈ ప్లేడ్ 9 ఆడాడు, అన్ని కూడా ఓపెనర్గాను నెంబర్ 3గాను ఆడాడు. కానీ ఇప్పుడు తీసుకొచ్చి అతనికి అలవాటు లేని నెంబర్ 4లో ఆడించారు. అతను ఫెయిల్ అయ్యాడు. దాంతో వాళ్ళు కూడా చాలా కోపంగా ఉన్నారు. ఏంటంటే కావాలని అతన్ని అవుట్ ఆఫ్ ప్లేస్గా నెంబర్ 4లో ఆడించి అతన్ని ఫెయిల్ అయ్యేలా చేస్తున్నారు అని చెప్పి. సో అతను బికాజ్ ఈజ్ ఎంఎస్డీస్ మ్యాన్, ధోని మనిషి కాబట్టి, సిఎస్కి ఆడతారు కాబట్టి, ఇలా రకరకాలుగా. అంటే ఇప్పుడు మొత్తం అందరూ గంభీర్ వైపు అస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు. అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా, విరాట్ ఫ్యాన్స్ కానీ, రోహిత్ ఫ్యాన్స్ కానీ, ధోని ఫ్యాన్స్ కానీ. సో ఇండియన్ క్రికెట్లో ఎప్పుడూ లేనట్టు ఒక టెన్షన్ వాతావరణం, అంటే బోలెడండి పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడు ఆన్ ద ఫీల్డ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నాం, ఆఫ్ ద ఫీల్డ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నాం, తెగ మాట్లాడేసుకున్నాం. అలా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. టూ మచ్ ఆఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆఫ్ ద ఫీల్డ్. ఆన్ ద ఫీల్డ్ జరిగేదంటే ఆఫ్ ద ఫీల్డ్ ఎక్కువ జరుగుతుంది, ఎప్పుడూ లేనట్టుగా. ఇలాంటి టెన్షన్ వాతావరణం అవసరం మనకి. ఇలా ప్లేయర్స్కి కోచ్కి మధ్య ఇష్యూస్ ఉండడం, అసలు కోచ్లు ఆల్ పవర్ఫుల్ ఇప్పుడు. అసలు ఏంటి ఇండియన్ క్రికెట్లో ఇప్పుడు హూ ఈజ్ రూలింగ్ ఇండియన్ క్రికెట్ నాకు అర్థం కావట్లేదు. జైషా ఈజ్ స్టిల్ రూలింగ్ ఇండియన్ క్రికెట్. ఈవెన్ దో అతను ఐసీసీ ప్రెసిడెంట్ చైర్మన్ అయినప్పటికీ కూడా బీసీసీ సంబంధం ఇప్పుడు ప్రస్తుతానికి అతనికి కానీ పదవి లేకపోయినా. ఎందుకంటే మిథున్ మిన్హాస్ అని చెప్పి ఒక డొమెస్టిక్ క్రికెటర్ని తీసుకొచ్చి బీసీసీఐ ప్రెసిడెంట్ చేశారు. ఎందుకంటే ఒక డమ్మీ క్యాండిడేట్ కావాలి మాకు అని పెట్టారు. అలాగే ఒక జూనియర్ ప్లేయర్ శుభ్మన్ గిల్ని క్యాప్టెన్ చేశారు 2 ఫార్మాట్స్కి. సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ఎలాంటి కాంట్రవర్సీలోకి వెళ్ళాడు. చాలా నవ్వుతా, చాలా నాన్ కాంట్రవర్షియల్గా ఉండే సూర్యకుమార్ యాదవ్ని T20 క్యాప్టెన్ చేశారు. చేసి ఇప్పుడు రన్ చేస్తుంది ఎవరంటే, ఇండియన్ క్రికెట్ రన్ చేస్తుంది ఎవరంటే మన జైషా. దూరం నుంచి డిఫాక్టో జైషా రన్ చేస్తున్నాడు. జగదీష్ సైకియా, గంభీర్ అండ్ అగార్కర్, వీళ్ళు 4 రన్ చేస్తున్నారు ఇండియన్ క్రికెట్. బీసీసీఐ ప్రెసిడెంట్ లేడు. మిగతా సెలెక్టర్స్ అందరూ కూడా చాలా చాలా లైట్ వెయిట్స్ వాళ్ళందరూ. వాళ్ళకి ఎలాంటి వాయిస్ లేదు, ఏం లేదు. సో ఇండియన్ క్రికెట్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇన్ని పాలిటిక్స్ ఎందుకు వస్తున్నాయి? సీనియర్స్ మీద పక్కన పెట్టడం, అది చేయడం రకరకాలుగా అవుతున్నాయి. సో ఇదేంటో వాతావరణం ఏ మాత్రం సరిగ్గా లేదు. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. చాలా చాలా ఇష్యూస్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీని గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.